కొట్టి ఇంటికి కావాల్సిన సరుకులు ఇచ్చిస్తే వెళ్ళి తీసుకొని వస్తా. నేను రెడీ. ఏంటి ఇది ఉన్న డబ్బులు మొత్తం దీనికే పెట్టమంటావు ఏంటి? ఇల్లు నడపాలంటే ఆ మాత్రం ఉండాలి. వెళ్ళి తీసుకురా. తీసుకురాల్సి వస్తానా? తీసుకొస్తాలే, తప్పుద్దా? హీరావు మనకు 2,000 వేసారు. ఎవరైతే ఉందిలే, చచ్చినోడి పిల్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. ఎందుకేం మంచి ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేద్దాం. మళ్ళీ ఏంటి నోటిఫికేషన్ వచ్చింది? పొట్టి పొట్టి, అబ్బబ్బా నన్ను పని చేసుకునేవరా ఏంటి? అది కాదు, వాడు ఎవడో అకౌంట్కి 2,000 పంపించాడు. సరే అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేస్తే ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. సరే అని చెప్పేసి పిన్ ఎంటర్ చేశా, దీంట్లో 20,000 మొత్తం పోయినాయి. అయ్యో ఇది కొత్త రకం స్కామ్ అండి. ఏంటి స్కామా? అవునండి, ముందుగా వీళ్ళు 1000 నుండి 5,000 లోపు మన అకౌంట్ పంపిస్తారు. అదేంటని చెక్ చేసుకున్న లేపే మళ్ళీ రీపేమెంట్ నోటిఫికేషన్ మనకు వస్తుంది. అది కూడా చూసుకోకుండా మనం పిన్ ఎంటర్ చేసేస్తాము. అలా మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే మన డబ్బులు పోయినట్టేనా? ఇంకో అడక్కొట్టిన సొన్నం అయినా వెనక్కి వచ్చిద్దేమో గానీ స్కామ్ కి గురైన డబ్బులు మాత్రం వెనక్కి రావు. అంటే నా డబ్బులు గోవిందా. ఇలా మీకు కూడా అన్నోన్ పర్సన్స్ నుంచి అకౌంట్ లోకి అమౌంట్ వస్తే కంగారు పడి చెక్ చేసుకోకండి. మినిమం ½ గంట to 1 hour వరకు వెయిట్ చేసి మీకు మీరే జాగ్రత్త పడండి.